సామాజిక న్యాయం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అధికారంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో 15 మంది ఉండగా వీళ్ళు 4 రెడ్లు, ఒక బ్రాహ్మణ, కమ్మ, వెలమలు, చెరొకరు, ఎస్సీల్లో 2 మాళ్ళు, 2 మాదిగలు, ఒక ఎస్టీ, 3 బీసీలకు అవకాశం కల్పించారు. ఖాళీగా ఉన్న మరో 3 పదవుల్లోనూ 1 లేదా 2 పదవులను బీసీలకు కట్టబెట్టే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మంత్రివర్గ వివరాలు చూద్దాం. రెడ్లు 4. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అట్లాగే వేలమ, కమ్మ, జూపల్లి కృష్ణారావు వేలమ, తుమ్మల నాగేశ్వరరావు కమ్మ. బ్రాహ్మణ శ్రీధర్ బాబు. సో బీసీలు 3: పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖ పద్మశాలి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, ఈ 3. సో ఎస్సీలు 4. ఇందులో బట్టి విక్రమార్క మాల, జి వివేక్ వెంకటస్వామి మాల, దామోదర్ రాజనరసింహ మాదిగ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాదిగ, దానశౌరి అనసూయ సీతక్క ఎస్టీ. సో గత కేసీఆర్ ప్రభుత్వంలో రెడ్డి వెలమలకి మాత్రమే పెద్దపీట వేశారు. అప్పట్లో సీఎంతో కలిపి 17 మంది మంత్రులు ఉంటే వాళ్ళలో బీసీలు కేవలం 3 మాత్రం ఉన్నారు. రెడ్లు 6, వెలమలు 4, కమ్మ, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ 1. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రస్తుతం 3 బీసీలు మంత్రులుగా ఉన్న మరో 3 ఖాళీలు భర్తీ చేస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ రెడ్లు 4కి మాత్రమే, వెలమలకు 1కి మాత్రమే అవకాశం జరిగింది. అదే కేసీఆర్లో ఎస్సీ, ఎస్టీలకు 2 పదవులు ఇస్తే రేవంత్ సర్కార్ ఈ సంఖ్యను 5కు పెంచడం విశేషం. సో దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా అడుగులు వేయడం స్పష్టంగా కనిపిస్తుంది. సో భవిష్యత్తులో బీసీని సీఎం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీన్ని అభినందించాల్సిన విషయమే. బీసీలకు భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయి. సో సామాజిక న్యాయానికి కట్టుబడిన కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు అభినందించండి. రాహుల్ గాంధీని, సీఎం రేవంత్ రెడ్డిని.